భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్ గన్లో బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. సుమారు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. గుండాల ఆళ్లపల్లి ఏజెన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదేవిధంగా కిన్నెరసాని వాగుకు వరద కొనసాగుతోంది. లో లెవెల్ బ్రిడ్జిపై నుండి కిన్నెరసాని ప్రవహించడంతో కొడవటంచ, నాగారం, పాలగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కారేపల్లి బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించడంతో సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి. సంబంధిత అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఈ సమస్య ఎదురవుతున్న శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులో 16 గేట్లనెత్తి నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. మహముత్తారం మండలంలో పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కాటారం, మేడారం వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.